వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూసారా ఎంతమంది వెళ్తున్నాం దండు. కాకపోతే పని తక్కువ, హడావడి ఎక్కువైపోయింది. మా పిల్లలు తీసుకెళ్ళడం వల్ల ఇంకానండి మార్నింగ్ అసలు మమ్మల్ని వాళ్ళు చేయలేదు, మమ్మల్ని చేయనివ్వలేదు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళమంటారా? అలవాటు చేయాలండి, రైతు పనులు చేయాలి కదా. చూడండి వెళ్ళేటప్పుడు అంతా బాగుందంట. నేచర్ వీడియో తీసుకొని అత్తిపత్తి చెట్టు టచ్ మీ నాట్ టచ్ చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాము. పక్క వాళ్ళ చేలో బొబ్బర్లు కూడా తీసుకొని తింటున్నారు. కాకపోతే ఎవరు ఏమన్నారండి. మరి మేము ఇంతమంది వెళ్ళి ఏం చేసాము అంటే, మేము పొలంలో ధాన్యం అయిపోయిన తర్వాత ఆ ధాన్యం తీసేసిన తర్వాత మేము వేసింది పెసలు, మినువులు. ఒక ఏరియాలో అలా ఒక పక్కకి పెసలు వేసాము, తర్వాత మిగిలిన ప్రాంతం అంతా కూడా మినువులు వేసాం. మేము ఇదంతా కూడా ఆర్గానిక్లోనే పండిస్తామండి. ధాన్యమైనా సరే, పెసలు, మినుములైనా సరే. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన, బ్లాక్ కలర్లో వచ్చినవి తీసేసాము. కొద్దిగా అక్కడక్కడ పచ్చి ఉండిపోయా వదిలేసాం. ఆఫ్టర్నూన్ వేరే బ్యాచ్ వచ్చిందండో, ఇది మార్నింగ్ సెక్షన్ మేము చేసాము. ఇక మా పిల్లలు చేయనివ్వలేదు. కొద్దిసేపు చేసుకొని అప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయి లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ వేరే బ్యాచ్ దిగాం. అందులో గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అవి వదిలేసాం. అవి ఇంకా ఒక 2-3 డేస్ పడుతుందంట. ఇక్కడ బయట కొనుక్కోవచ్చండి, బెస్టే, బాగుంటాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా పురుగుల మందులు వేసి వాటికి ఎటువంటి చీడ పట్టకుండా కెమికల్స్ వేసి పండిస్తారు. మేము న్యాచురల్లో ఆర్గానిక్లో పండించుకుంటాం. చూసారు ఇక్కడ 2 కోతులు పని చేయడానికి పిలిపిస్తే ఒకడు ఫోను, ఒకడు చెట్టు ఎక్కి ఆడుతున్నారు. కంప్లీట్ అయిందండి. 10కి వెళ్ళాము, 12:30 ఇంక ఎండ తట్టుకోలేక ఆ దాహానికి చెరుకు తినుకుంటూ ఇంటికి వచ్చేసి లంచ్ చేసి ఈవినింగ్ సెక్షన్ మళ్ళీ సెకండ్ బ్యాచ్ దిగాం. ఇదంతా పెద్దవాళ్ళ బ్యాచ్. పెద్దవాళ్ళు అందరం కలిపి చేసుకుంటున్నాము. నాకు రాదండి, బట్ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలి కదా అని నేర్చుకుంటూ చేస్తున్నాను. ఇదంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ 5:30కి దిగిపోయామండి డ్యూటీ. ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అయింది. ఏదేమైనా న్యాచురల్ వే, ఆర్గానిక్ అనేది చాలా హెల్త్కి మంచిది. మరి మీరు కూడా మీరు డైలీ ఉన్న రొటీన్ లైఫ్లో వీలైనంతవరకు ఆర్గానిక్ వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.